బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆధునిక నగర ప్రణాళిక, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రూపకల్పన వేగంగా కొనసాగుతోంది. సుమారు 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే బాధ్యతను సింగపూర్కు చెందిన అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తెలంగాణనే తొలి ఎంపికగా నిలిచేలా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలుమార్లు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టు రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, విద్య, పరిశోధన, నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, గ్రీన్ జోన్, రవాణా వంటి విభాగాలను సమగ్రంగా కలుపుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2026 సందర్భంగా ఈ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే దేశీయ, విదేశీ కంపెనీలకు అత్యాధునిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలు, గ్రీన్ పవర్ వినియోగానికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్లోగా నిర్మాణాన్ని పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దే కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య సమన్వయం పెంచి ఉద్యోగ అవకాశాలను మరింత విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. గత 2.5 ఏళ్లలో 200కు పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు హైదరాబాద్లో ఏర్పాటవ్వడం తెలంగాణకు బలంగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జీసీసీ హబ్ ఏర్పాటు చేసి ప్రపంచ ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన కార్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ క్యాంపస్లు, స్టార్టప్ ఎకోసిస్టమ్ను ఒకే వేదికపై అందించేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేస్తున్న లైఫ్ సైన్సెస్ హబ్ కోసం నాగార్జునసాగర్ జాతీయ రహదారి నుంచి ప్రత్యేక కనెక్టివిటీ రహదారి నిర్మాణం వేగంగా సాగుతోంది. బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ డివైజెస్ రంగాలకు అనువైన అత్యాధునిక మౌలిక వసతులను అభివృద్ధి చేసి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే పలు అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులకు శంకుస్థాపనలు చేసే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పూర్తయిన తర్వాత తెలంగాణ ఆర్థికాభివృద్ధి కొత్త దిశను చూపడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే గ్లోబల్ బిజినెస్ డెస్టినేషన్గా అవతరించనుందని
ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.